నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ముఖ్యంగా అరవ శ్రీధర్ గారి వీడియో ఈరోజు వైరల్ అవుతూ ఉంది. దాని గురించి కానీ అలాగే వాసంశెట్టి సుభాష్ గారు రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు మహిళలతో కలిసి అని చెప్పేసి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఎలా చూస్తారండి జగన్ గారి కామెంట్స్ ఈ రెండు విషయాలు? ఇలాంటివి జరిగినప్పుడు ఒక మహిళగా వీటిని నేను కూడా ఖండిస్తూ ఉన్నాను. కానీ మరి గతంలో చూసుకుంటే మరి ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్లో మరి అంబటి రాంబాబు ఏం చేశాడండి, అంబటి రాంబాబు అరగంట గంట అని చెప్పేసి వాట్సాప్ మెసేజ్లు పంపించాడండి. మరి అదేవిధంగా చూసుకుంటే గోరంట్ల మాధవ్ మరి అసభ్యకరంగా మరి న్యూడ్ వీడియోస్ రిలీజ్ చేశాడు. మరి అంతేకాకుండా మరి ఎమ్మెల్సీగా చేసినటువంటి అనంతబాబు మరి ఒక దళిత యువకుని చంపి డోర్ డెలివరీ చేశారు. మరి అలాంటి సందర్భాల్లో మీ వైసీపీ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకున్నారండి వాళ్ళ మీద? కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కాబట్టి వెంటనే ఒక జనసేన నాయకుడు కానివ్వండి, ఒక తెలుగుదేశం నాయకుడు కానివ్వండి, అది తప్పు అని తెలిసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారండి ఆ వ్యక్తుల్ని. వాళ్ళని ఎటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల్ని వైసీపీ వాళ్ళు దీనిని ఇంకా పెంచాలని చూస్తున్నారు. అది చాలా తప్పు. ముందు మీ దగ్గర వాసంశెట్టి సుభాష్ గారు మొన్న అక్కడ రికార్డింగ్స్ డ్యాన్సులు చేశారని చెప్తా ఉన్నారు కదా. శాంతి స్వరూప్ అనే అతను ఒక మగ వ్యక్తి అండి, ఒక ఆడవేషధారణ వేసినటువంటి ఒక మగ వ్యక్తి జబర్దస్త్ ప్రోగ్రాంలో ఉంటాడు. అలాంటి వ్యక్తితో ఆయన ఏంటంటే సంక్రాంతి సంబరాలను అలరించడంలో అందరికీ ఆనంద ఉత్సాహాలు పంచాలని ఒక మంచి ఆలోచనతో అక్కడ ఇంకా ఉత్సాహం రెట్టింపు చేయాలని ఆ మినిస్టర్ గారు సుభాష్ గారు ఒక మగ వేషంలో ఉన్న ఆడ వ్యక్తితో కొంతసేపు ఆయన చేస్తే దానిని ఈ విధంగా వక్రీకరించి మీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి అలా చూసుకుంటే గతంలో మీరు చేసినటువంటి దానికి మీరు ఎలాంటి శిక్షలు అనుభవించాలి చెప్పండి ఒకసారి. మరి అంతేకాదు ఈ మధ్యకాలంలో జరిగింది కోటి సంతకాల సేకరణ. మరి అందరూ ఏం చేశారని మీ వాళ్ళందరూ కూడా కోటి సంతకాల సేకరణలో రికార్డ్ డాన్సులు చేశారు. మరి అప్పుడు కూడా మరి మీ నోర్లు ఏమయ్యా, మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎప్పుడు కూడా అధికార పార్టీ వాళ్ళని విమర్శించడానికే మీరు పనిచేస్తూ ఉంటారా? మీరు చేసిన తప్పులు, మీ నాయకులు గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థించుకోవడం మీ పనే. దయచేసి వాటిని ఖండించండి. మంచి చేస్తే మంచిగా ఒప్పుకోండి, తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించండి. అంతేగాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను. అంటే దీని అంతటినీ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి నాయకులను మనం ఎన్నుకున్నది అని చెప్పేసి ప్రజలే చేతికరించుకుంటారని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలాంటి పనులు చేయించరండి. ఇప్పుడే చెప్పాను మీ అందరికీ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. కాబట్టి ఇలాంటివి చేయించరు. అలాంటివి ఏమైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఏంటంటే మరి తిరుపతి లడ్డు విషయం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా కల్తీకి సంబంధించి సిబిఐ సిట్ రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఏమో ఇందులో జంతు కళేబరాలు నెయ్యి వాడలేదు ఎక్కడా కూడా అని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్ కానీ కొన్ని వైసీపీ సంబంధించిన కార్యకర్తలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎంతవరకు నిజమండి? సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందంటారు మీకు తెలిసినంత వరకు? ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి దేవాలయంలో మరి ఇలాంటి అపవిత్రత చోటు చేసుకోవడం నిజంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం అండి. ఎందుకంటే తిరుపతి దేవస్థానం అనేది అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఒక చాలా పవిత్రంగా భావిస్తారు. మరి జంతు కళేబరాలు లేవని అంటున్నారు కదా. 200 కోట్ల రూపాయల అవినీతి ఏ విధంగా జరిగిందని అసలు అక్కడ సిట్ వాళ్ళు విచారణలో తేలింది ఏంటంటే అసలు వాళ్ళు నెయ్యి అనేది వాడలేదండి. ఒక పాలకు సంబంధించిన ఏ పదార్థాన్ని కూడా మరి వాడకుండానే 203 కోట్ల రూపాయలు మరి అక్కడ చేసినట్టుగా చూపిస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా ఆ 203 కోట్ల రూపాయలు కూడా అవినీతి జరిగిందండి. మీ హయాంలో అవినీతి జరిగింది. కాబట్టి దానిని ఖచ్చితంగా బయటకి వెలికి తీసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించడానికి కూడా మరి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే ఇప్పటికే 36 మందిని అక్యూజ్డ్ పర్సన్స్గా ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరిగింది సిబిఐ ఇచ్చిన సిట్ రిపోర్ట్లో. ఒకవైపు ఏమో ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తిరుపతికి సంబంధించి ఆ ప్రతిష్టనంతటిని కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడడానికి అసలు ఆయనకి ఏముందండి మాట్లాడడానికి? ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు. వాళ్ళు చేసే వాళ్ళని వెధవేషాలు, వాళ్ళ మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు చేసే పనులేమీ లేవు. ప్రభుత్వం వాళ్ళకి అందరికీ కూడా అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తారండి? అధికారాలు లేవు, ఖాళీగా కూర్చుని ఉన్నారు. కనీసం విమర్శించడానికైనా వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి ఇలాంటి సాకులు వెతుకుంటున్నారో తప్ప ఖచ్చితంగా దీని మీద నిజ నిర్ధారణ జరుగుతూ ఉంది. మరి తిరుపతి యొక్క పవిత్రతను భంగం ఎవరైతే కలిగించారో, ఈ అవినీతిలో ఎవరైతే భాగస్వామ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెతికి రెడ్ బుక్లో ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళందరినీ వెతికి ఖచ్చితంగా శిక్షించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే నారా లోకేష్ గారి మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన సృష్టిస్తూ ఉన్నాడని అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని, వైసీపీ కార్యకర్తల మీద
తన దాష్టికాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు లోకేష్ గారి మీద ఈ చేస్తున్న కామెంట్స్? నారా లోకేష్ గారు ఇంకా రెడ్ బుక్ మీద దృష్టి పెట్టలేదండి. ఆయన రెడ్ బుక్ మీద కానీ దృష్టి పెడితే మీ ఒక్కొక్కళ్ళు ఎక్కడ ఉంటారన్నది ఇంకా వెతుక్కోవాలి వాళ్ళు. కానీ ఆయన సమయం అంతా కూడా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, ఒక యువతని ముందుకు తీసుకెళ్ళాలి, భవిష్యత్తులో ప్రతి యువతకి కూడా ఒక మంచి భవిష్యత్తును అందించాలి అని ఆయన రాష్ట్రాలు తిరిగి మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. మరి నిజంగా నారా లోకేష్ గారే కానీ సమయం తీసుకుని ఆ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొస్తే వీళ్ళ అవినీతి చిట్టాలన్నీ బయటకు వస్తాయండి. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడే వెళ్తారు. కొంత సమయం తీసుకుంటున్నామండి అంతే. ఎలా ఉందండి లోకేష్ గారి పాత్ర? అసలు 100% సూపర్ అండి. ఎందుకంటే మరి ఈ రోజున చూసుకుంటే ఈ రోజున హలో లోకేష్ అనే ప్రోగ్రామ్ కాకినాడలో చేయడానికి కూడా లోకేష్ బాబు గారు వచ్చారు. ఎందుకు అంటే పక్కదారి పడుతున్న యువతని మరి సరైన మార్గంలో పెట్టాలి, వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలి అని చెప్పేసి కొంత సమయాన్ని వెచ్చించాలి వాళ్ళతో అని చెప్పేసి మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి లోకేష్ గారు మరి ఒక చదువుకున్నారు, ఒక విజనరీ నాయకుడు. అందుకని ఆయన ఆలోచనలు చాలా మనకు అవసరం. ఖచ్చితంగా లోకేష్ బాబు గారు పరిపాలన బాగుందని ఈ రోజున మీరు ఎక్కడైనా అడగండి, ఒక యువతను అడగండి, చిన్న పిల్లల్ని అడగండి, మరి వృద్ధులను అడగండి, మరి ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ కార్యక్రమం అని ఈ రోజున 100% మరి ముందుకు దూసుకెళ్ళిపోతుంది. కాబట్టి విమర్శించడానికి వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. అంటే ముఖ్యంగా జోగి రమేష్ గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా పెద్ద ఎత్తున మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ సవాల్ చేస్తూ ఉన్నారు. నీకు దమ్ముంటే దుర్గగుడికి రా, ప్రమాణం చేద్దాం. కల్తీ మద్యం కేసులో నన్ను 83 రోజులు అరెస్ట్ చేసి సునకానందం పొందారు మీ ఇద్దరు కూడా, నీ ఇంటికి కూడా వస్తాను అని చెప్పేసి సవాల్ విసరడం ఎలా చూడొచ్చు అంటారు? జోగి రమేష్ గారు గతంలోనే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎటువంటి పనిష్మెంట్ తీసుకున్నారో అది అందరికీ తెలుసు. ఆ రోజున ఏ విధంగా జరిగిందనే తెలుసు. మళ్ళీ ఈ రోజు నా ఇంటికి రా, నేను చేస్తాను అది ఇది అంటే జోగి రమేష్ గారిని విడిచిపెట్టేది ఏమీ లేదండి. జోగి రమేష్ గారే కాదు, ఆ వెనకాతలు ఎవరైతే ఉన్నారో మొత్తం మీ నాయకులందరినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో చక్కగా అక్కడ పెడతాము. పెట్టడానికి కూడా మేము అన్ని సన్నద్ధాలు చేస్తూ ఉన్నాము. కాకపోతే మా దృష్టి అంతా కూడా ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఏంటంటే సమయాన్ని వృధా చేయకూడదని చెప్పేసి మీకు తీసుకోవాల్సిన సమయం దగ్గరలోనే ఉంది. దయచేసి సిద్ధంగా ఉండండి. నిన్నటి సుప్రీం కోర్టు నియమించిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం లడ్డూలో కల్తీ మీద సుప్రీం కోర్టు నియమించిన సిట్ తన యొక్క ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. దానిలో కొన్ని పాయింట్స్ అక్కడక్కడ విని మనం కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ పాయింట్స్ లో ఉండేది ఏంటంటే 2019-24 మధ్యలో దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవమైన వెంకటేశ్వరు గారి ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించే లడ్డులో వాడే నెయ్యిని 5 ఏళ్ల పాటు కల్తీ చేశారు అని సిట్టు తేల్చింది. సిట్టు కల్తీ చేశారని చెప్పి, నెయ్యిని పరమఘోరంగా కల్తీ చేశారని చెప్పి సిట్టు తేల్చి మరీ చెప్పింది. సిట్ అంటే సుప్రీంకోర్టు వేసిన సిట్ ఇది. సుప్రీంకోర్టు వేసిన ఆ సిట్లో ఇద్దరు